అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు రవీంద్ర శాంతినికేతన్ నుంచి. సో ఇంకా ఎక్కువ అనుబంధం ఉంది సార్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఐ వుడ్ మనమందరం కూడా కలుసుకోవాలి. మనందరం కూడా సరే ఉద్యోగం ఇచ్చిండు అవునా, తర్వాత ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు మారినాం. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అందరం కూడా బాగానే ఉన్నాం. మీరు బాగానే ఉన్నారు, స్కూల్ బాగానే ఉంది, స్కూల్ కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుంది, అది కావాలి కూడా అవునా. నిజంగా సార్ ఆ రోజు మీతో పంచుకోవాలి. ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటలకు మేము ఎప్పుడుంటే మేము ఉద్యోగం చేయకపోతే ఆ రోజు మేము కూడా మీ ఏజ్లో అంత ఉండొచ్చు. ఆ రోజు మేము కూడా సార్ అవునా అవునా తక్కువనే ఉన్నాం అవునా. కొన్ని రోజులు ఉంటే గోవర్ధన్ సార్ కూడా మమ్మల్ని అవునా. సరే ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ కష్టపడ్డారు. స్కూల్కు తెలుగు మీడియానికి మేము వచ్చినాకనే బాగా పేరు వచ్చింది సార్ అవునా. 97 అక్కడి నుంచి బాగా అయింది, బాగా పెరిగింది, పెరగాలి కూడా. మనం ఉండాలా, సమాజం ఉండాలా. దేశాలు ఎన్ని తిరిగినా, దేశాలు ఎన్ని మార్చినా ఉన్న ఊరిలో కన్నతల్లిని ఎప్పుడు కూడా మర్చిపోవడం అది. సరే మీరు మీ స్టేజ్లో ఉన్న మీ అమ్మ నాన్నలను మంచిగా చూసుకోండి, సమాజాన్ని చూసుకోండి. సమాజం మనమేమి ఇస్తున్నాం కూడా కావాలి. మీ పిల్లలు కూడా మంచిగా చదివించుకొని ఒక మంచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ, ఇప్పటికే కాలాతీతం అయిపోయింది, 2 గంటలు అయిపోయింది అవునా. వేదిక వాళ్ళు కూడా అబ్జర్వేషన్ ఇంకా చూస్తూ ఉండేవాళ్ళు. నాకేమో రాదు, నేను చేయలేను సార్ అలా ఉండి బాగా కేర్ తీసుకున్నప్పుడు మ్యాథ్స్ సార్తో కోఆర్డినేట్ అయ్యి కొంచెం ఈ అబ్బాయిని చూడండి, అవన్నీ నాకు ఇంకా గుర్తున్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఈరోజు ప్రోగ్రామ్ లెజెండ్స్ చెప్పాలంటే గోవర్ధన్ రెడ్డి సార్ అండ్ సురేందర్ రెడ్డి సార్. వాళ్ళిద్దరి స్పీచెస్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ మన ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి సార్ని మాట్లాడవలసింది సార్. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా అంటే మన స్కూల్లో ఆ కాలంలో వర్క్ చేస్తూ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల మళ్ళీ టీచింగ్ ఫీల్డ్లోనే సెటిల్ అయ్యారు. అందుకు నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్స్లో వర్క్ చేసిన తర్వాత వేరే ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే వేరే ప్రొఫెషన్స్కి వెళ్తుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా అదే ప్రొఫెషన్లో ఉన్నారు. సో అది ఒక మంచి పరిణామం. అలాగే మన ఈశ్వర్ సార్ కూడా అతను టీచింగ్ అంటే మంచి ప్యాషన్ బాగా. సో తను అఫ్కోర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇప్పుడు. తర్వాత వాచస్పతి కౌశల్య మేడం, షీ హాస్ బీన్ దేర్ యాజ్ అ టీచర్ సిన్స్ లాంగ్ టైం. మీరు అందరూ కూడా అత్యంత గౌరవంగా చూసుకునే మేడం. అలాగే మన లక్ష్మాచారి గారు. సో వీళ్ళందరూ కూడా ఈ సభా వేదిక మీద నాతో పాటు ఉన్నారు. వాళ్ళందరి మధ్యన మన చైర్మన్ శ్రీ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో వీళ్ళ సమక్షంలో మీ అందరికీ కూడా నేను చాలా అంటే థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే 25 ఏళ్ళ తర్వాత మనందరం ఈ విధంగా కలుసుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే నాకు చాలా వరకు అంటే మీలో కొంతమంది తప్ప చాలా వరకు కూడా 25 ఇయర్స్ తర్వాతనే కలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది పేర్లు అయితే గుర్తున్నాయి, పోల్చుకోగలము. మధ్యలో కలిశారు మన అనిత, అలాగే ఇప్పుడు కూడా మీరు పరిచయం చేసుకున్నారు. ఇంతకు మన రంజిత్, ఇలాంటి వాళ్ళందరూ, రంజిత్, మహేందర్, తర్వాత సర్వేష్ ఇంతసేపు మాట్లాడాడు. సో ఇలా యాక్టివ్గా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. అందుకే ముందు అడిగాను మిమ్మల్ని అందరినీ కూడా, మీరు వచ్చి పరిచయం చేసుకుంటే మీ ఫేస్ని, మీ నేమ్ మనం ఏమంటే అది గుర్తుపెట్టుకోవడానికి, లింకప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు. ఎందుకంటే న్యాచురల్గా ఏంటంటే ఇంతకాలం తర్వాత పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం. ఫేస్ అంటే పెద్ద మార్పు లేదు, చాలామందిలో నాకేం పెద్ద మార్పు కనిపించట్లేదు. ముఖ్యంగా అయితే గర్ల్స్లో అయితే పెద్ద మార్పు ఏం కనపడట్లేదు. రూప కానీ, తర్వాత రాధిక, శైలజ, వీళ్ళందరూ కూడా పెద్ద మార్పు అయితే కనిపించట్లేదు, అలాగే కనిపిస్తున్నారు. ఎనీవే, ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ సమ్ ఆఫ్ యూ సెటిల్డ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషన్. అలాగే కొంతమంది మంచి వ్యాపారాల్లో ఉన్నారు.
లైక్ ఏమన్నారు అదే లా కానీ డిఫరెంట్ ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. సో మైనారిటీ స్కూల్స్లో కూడా జాబ్ కొట్టారు. టీచర్ ఆల్రెడీ అనిత మన స్కూల్కి వచ్చింది, ఒకసారి ఇన్వైట్ చేసాం, గెస్ట్ లాగా ఇన్వైట్ చేసాము యాన్యువల్ డేకి. తను చాలా అంటే దాదాపు ఐ థింక్ అరౌండ్ 2500 ఆడియన్స్ ముందు చాలా మంచిగా మాట్లాడింది. సో ఈ సభాముఖంగా అనితని ఇట్లా మీలో ఒకరు కాబట్టి అభినందించాలనుకుంటున్నాను. టీచర్స్ ఉన్నది మంచి ఆయుధం అంటే అదే. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రొఫెషన్లో రాణించాలంటే నిర్భయంగా మంచిగా మాట్లాడగలగాలి, వాక్ పటిమ ఉండాలన్నట్టు. అలా ఉన్నవాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో ముఖ్యంగా ఈ రోజును పురస్కరించుకుంటే మీ ఆత్మీయ సమ్మేళనం ఏదైతే 25 ఏళ్ళ తర్వాత ఏర్పాటు చేశారో ఇది మనందరం కూడా గర్వించదగిన సందర్భం. ఎందుకంటే 25 ఏళ్ళ తర్వాత ఒక చోట అందరం కలుసుకోవడం, మధ్యలో మీరు ఏంటంటే ఫ్రెండ్స్గా 2-3 కలుసుకోవడం, లేదా పార్టీ చేసుకోవడం, లేకుంటే ఫంక్షన్లో కలవడం అట్లాంటివి జరుగుతుంటాయి. కానీ ఇంతమంది ఒకే చోట కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు ఆనాటి విద్యార్థులు అయితే కాదు కదా, మీరందరూ కూడా బరువు బాధ్యతలు ఉన్నటువంటి 40 ఏళ్ళు నిండిన అందరు ఫ్యామిలీ పర్సన్స్, మీకు అందరు కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఒకే రోజు అందరూ ఒక చోటికి రావడం అనేది మామూలు విషయం కాదు. అలా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు నేను ఎవరైతే ఇనిషియేషన్ తీసుకొని, నాకు తెలిసింది మహేందర్, అలాగే నవీన్, ఇలా ఇంకా ఎవరున్నారో తెలియదు, అందరు కలిసి ఇనిషియేషన్ తీసుకొని సుజాత, సో ఇనిషియేషన్ తీసుకొని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, ఇంత ఇదిగా మాకు గౌరవాన్ని ఇచ్చినందుకు, ఎన్ని విషయాలు గుర్తుంచుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయదలుచుకున్నాను. సో ముఖ్యంగా నేను అనుకుంటా సర్వేష్ అనుకుంటా మాట్లాడుతూ అన్నాడు, ఎందుకంటే ఆ కాలంలో సండే క్లాసు, ఈవినింగ్ రెమిడియల్ క్లాసు అవి ఇప్పుడు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు కూడా శ్రీ త్రివేణి స్కూల్, అప్పుడు ఉన్నటువంటి మన త్రివేణి హై స్కూల్ ఇప్పుడు శ్రీ త్రివేణి స్కూల్గా మారింది. కానీ విధానాలు పెద్ద మార్పు ఏం లేదు. ఎందుకంటే అలాంటి అంటే హార్డ్ వర్క్ చేయించడం, నిరంతరంగా అంటే ఏది చదువు అంటే బుక్స్ తోటి ఉంచడం అనేది, ఎంగేజ్ చేయడం అనేది తప్పనిసరి అన్నట్టు. అప్పుడే కదా మంచి రిజల్ట్ వచ్చేది. అందుకే మన స్కూల్లో ఏంటంటే ఇప్పుడు అంటే ఈ చుట్టుపక్కల ఏ స్కూల్స్లో రానటువంటి మన రిజల్ట్స్ వచ్చాయి. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో రాసిన అందరూ కూడా అంటే దాదాపుగా 60% స్టూడెంట్స్కి 123 స్టూడెంట్స్ ఎగ్జామ్స్కు అపియర్ అయితే దాంట్లో 65 స్టూడెంట్స్కి 500 and above వచ్చాయి. 500 and above. తర్వాత 28 స్టూడెంట్స్కి 90% వచ్చింది అన్నట్టు, అంటే 540 above వచ్చింది. అలా అంటే ఇంకా 95% వచ్చిన వాళ్ళు మొత్తం 6 స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా అంటే ఏంది హైయెస్ట్ మార్క్ ఏదైతుందో అంటే ఏంది కన్సిస్టెన్సీ ఉంది రిజల్ట్, ఏదో అంటే యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. మన టైంలో ఏంటంటే 572 అనుకుంటా హైయెస్ట్ వచ్చింది, 572. మా వాళ్ళకి ఏంటంటే 575 అని టార్గెట్ పెట్టారు. 575 మించిపోయి 589 వరకు తీసుకొచ్చారు మేడం. సో ఇదంతా కూడా ఏంటి, దాంట్లో మనం ఏ రంగంలో ఉన్నా కూడా దినదినాభివృద్ధి చెందాలి కంపల్సరీ, క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా. అదైతే మేము ముందుకు తీసుకెళ్తున్నాము. సో మీరు చదువుకున్న టైంలో కానీ ఇప్పుడు కూడా మన పాఠశాల విధానంలో కానీ, పనిచేసే తీరులో కానీ, గౌరవ మర్యాదలో కానీ ఎలాంటి మార్పు లేదు. మీరు కూడా ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమం ఏంటంటే ఇంకా స్కూల్లో చేస్తే బాగుండేది. నేను యాక్చువల్గా ఏంటంటే సజెస్ట్ కూడా చేసినాను, అప్పటికే ఇక్కడ మీరు వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఈ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది మరీ ఆత్మీయంగా ఉండాలి. తర్వాత మన మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవాలంటే మనం చదువుకున్న ప్రాంగణంలో చేస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఏర్పాటు మేము చేయడానికి ఎలాంటి విధంగా కూడా వెనుకపోము. మీరు నిర్భయంగా ఎప్పుడైనా కూడా నెక్స్ట్
ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలనుకుంటే మీరు స్కూల్లోనే ఏర్పాటు చేయండి. మన స్కూల్లో సెమినార్ హాల్ ఉన్నాయి, ఇట్లాగే తర్వాత అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం ఇట్లాంటి సమావేశాలు 2-3 జరుగుతున్నాయి చాలామంది. ఎందుకంటే మన స్కూల్కి ఎంతో చరిత్ర ఉంది, మీకు తెలుసు. దాదాపుగా 35 ఏళ్ళు అవుతుంది మన 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళి. సో అట్లా ఈ మధ్యకాలంలో 32 ఇయర్స్ బ్యాచ్ చదివినటువంటి ఒక స్టూడెంట్, ఎస్ఎస్సి స్టూడెంట్ని మేము గెస్ట్కి ఇన్వైట్ చేశాము. అతను ఒక అంటే పేరు పొందిన ఒక డాక్టర్ అన్నాడు, రేడియాలజిస్ట్గా సెటిల్ అయ్యాడు. పిలిచి ఇన్వైట్ చేశామన్నాడు. సో పూర్వ విద్యార్థులకు మనం అలాంటి అంటే మీరు ఏదైనా రంగంలో రాణించి పేరు అంటే చెప్పుకోదగిన వ్యక్తిగా అంటే నలుగురికి ఆదర్శంగా నిలవబడిగే వ్యక్తిగా ఏదైనా రంగం ఉండొచ్చు. అంటే డాక్టరు లేకుంటే కేవలం టీచర్ అనే కాదు, వేరే రంగాల్లో ఎక్కడైనా కానీ రాణించే వాళ్ళని మనం స్కూల్కి ఇన్వైట్ చేసి వాళ్ళకి సరైన గౌరవాన్ని ఇవ్వడం, అలాంటి వాళ్ళని ఇప్పుడున్న విద్యార్థులు తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకొని వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉండాలనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే మన అనిత కూడా వచ్చిందన్నట్టు యాన్యువల్ డేకి. తనతో పాటు ఇంకా ఒక 8 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తాము. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కలిసిన రోజులు అది పదిలంగా ఎప్పటికీ ఉండాలంటే అప్పుడప్పుడు మీరు స్కూల్కి వస్తూ ఉండాలి, ఏదైనా సందర్భంలో ఉండాలి. మన స్కూల్కి వెబ్సైట్ ఉంది, మన స్కూల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. శ్రీ త్రివేణి స్కూల్ అని మీరు యూట్యూబ్లో కొట్టారనుకోండి, శ్రీ త్రివేణి స్కూల్లో ఏం జరుగుతుందో రోజు అనేది మీకు తెలిసిపోతుందన్నమాట. సో మనం అంటే మన స్కూల్లో జరిగేటువంటి యాక్టివిటీస్, టీచింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనుకోండి, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్, ఇలాంటివి ఏవి అన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే వీడియోస్ క్రియేట్ చేసి మనం పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం అన్నట్టు. సో మీరు ఎవరైనా కూడా స్కూల్తో అనుబంధాన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటే అప్పుడప్పుడు మీకు తీరిక ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మన స్కూల్ వీడియో కూడా చూడండి. అలాగే ముఖ్యంగా ఈ సభాముఖంగా మీకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ 40sలో వచ్చారు. సో మీ పిల్లలకి మంచి కెరీర్ని మీరు మంచి కెరీర్లో వాళ్ళని సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో అంటే ఏంటంటే ఒక మంచి అంటే చదువుకునే టైంలో వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తే ఏమవుతుందంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు విజయపదంలో నడుస్తూ ఉంటే పేరెంట్స్గా మనకు ఎంతో గర్వంగా ఉంటుంది అన్నట్టు. సో అందుకే ఏంటంటే మనం ఇప్పుడు ఖర్చు పెట్టేది చదువుకు ఖర్చు పెట్టేటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఖర్చులాగా చూడకుండా అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా, ఒక మంచి బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ లాగా భావించి మీరు మీ పిల్లలకు మంచి విద్యను అందించండి, మంచి కెరియర్లో వాళ్ళని సెటిల్ అయ్యేలాగా మీరు చూడాలి. ఎందుకంటే అది ఎప్పటికీ ఉంటుంది. ఒక వ్యక్తిలో ఒక మేధస్సు లేదా ఒక ప్రతిభ ఏదైనా ఒక స్కిల్ డెవలప్ అయిందనుకోండి అది లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నట్టు. సో అందుకే ఏంటంటే అది అలాంటివి ఏర్పాటు చేయడానికి మనం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలన్నట్టు, టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇది అలాగే ఇంకా ఏమంటే మీతో పాటుగా మా అమ్మాయి కూడా అదే స్కూల్లో చదువుకుంది అప్పుడు ఆ కాలంలో, అంటే మీకంటే చిన్న అనుకోండి. తను కూడా ఏంటంటే ఇప్పుడు డాక్టర్గా యుఎస్లో ఆమె సెటిల్ అయింది. మంచి వాళ్ళ పిల్లలు కూడా 2 పిల్లలు వాళ్ళు మంచి వాళ్ళకి విద్యను అందిస్తుంది తనే స్వయంగా. సో ఇట్లాంటిది. అలాగే మా అబ్బాయి కూడా ఏంటంటే ఇంజనీర్గా స్థిరపడ్డాడు, అక్కడే అమెరికాలో ఉంటున్నాడు. 10 ఇయర్స్ కింద వెళ్ళాడు. ఒక కంపెనీలో CTO చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. సో ఒక టీచర్గా అంటే విద్యావృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి వాళ్ళ పిల్లలు మంచి రంగంలో స్థిరపడ్డప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందం నాకు ఉంది. సో మీకు అందరికీ కూడా అంటే ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడానికి పంచుకోవడంలో నేను చాలా ఆనందపడుతున్నాను. అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ మరొకసారి. మన గోవర్ధన్ రెడ్డి సార్ ఈరోజు ప్రోగ్రామ్కి లెజెండ్ కాదు, లెజెండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పాలి. ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే ఇన్స్టిట్యూషన్స్ రిజల్ట్ ఎక్కడ ఉంటే ఇన్స్టిట్యూషన్ అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత వీడు మావాడు అని చెప్పుకునే స్టేజ్కి వచ్చేసాయి.
కానీ సార్ ఎక్కడ ఉంటే అక్కడ రిజల్ట్ ఉంటుంది. సార్ ఎక్కడ ఉంటే అక్కడ రిజల్ట్ ఉంటుంది. సార్ సిస్టమ్ అలాంటిది, సార్ ఐడియాలజీ అలాంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ సార్, ఈవెన్ టు ద స్కూల్స్ ఇన్ అవర్ సరౌండింగ్స్, ఈవెన్ టు ద కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డి సార్. ప్లీజ్ సార్, యూ హ్యావ్ టు స్పీక్. Marita, Karina, Rupa, kita kan karena pokoknya ya Pak. మేము ఎంత దూరం ఇస్తుందంటే ఇంతమంది ముందు పెట్టుకొని ఒక్కరిగా చేయించడం చాలా కష్టం. గోవర్ధన్ రెడ్డి గారు, మన తెలుగు సార్ సుధాకర్ గారు, అదేవిధంగా మన వాచస్పతి సార్, రఘు సార్, సిస్టర్ కౌశల్య గారు, మా లక్ష్మణ సార్ గురించి, అదేవిధంగా సార్ స్టోరీ చెప్పినా నిశ్చయం చెప్పినా లేదా మా ఈశ్వర్ సార్ ఇందులో పార్టిసిపేట్ అయ్యి మీ అందరినీ ఇక్కడికి రావడానికి రప్పించడానికి కారకులైనటువంటి సిద్ధార్థ్ కానీ, మిస్టర్ మహేందర్ కానీ, నవీన్ కానీ, చందు కానీ, వీళ్ళందరూ కూడా మీరు ఒక్క దగ్గర చేరి ఇంతమందిని కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన మీ అందరికీ కొందరు పేరు జ్ఞాపకం ఉండకపోవచ్చు. బహుశా తరంగిక స్వతంత్రం, ఎందుకంటే కుటుంబంతో పరిచయం ఉంది కాబట్టి సార్ మీరు వస్తారా సార్, ఎక్కడ నుండి రావాలి సార్, అది ఎక్కడో ఉన్నారు ఇంకా 1947 అంటే ఆ ఉన్నటువంటి ఇంటిమేసీ తోటి, ఆ ఉన్నటువంటి పింపులు ప్రాణీలంత ఇంపార్టెంట్ ఇట్లా ఓరుకోలు ఇచ్చుకుంటూ ఇంతవరకు వచ్చినాం. పిల్లలు అయిపోయినారు. మీరందరూ కూడా బాగుండాలని మా ఆశీస్సులు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు ఎవరు సబ్ రిజిస్ట్రార్ అని, ఎవరు మైనార్టీ స్కూల్ అని, ఎవరు అడ్వకేట్గా ఇతర రంగాలు ఎవరికి వాళ్ళు రాణించినటువంటి సందర్భం. ఎక్కడ పోయినా పొగడరా నీ తల్లి భారత భవన్ అన్నట్టు పొగడరా ఈ 10th క్లాస్ చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థను, విద్యా సంస్థలని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ప్రాథమికంగా ప్రైమరీ, సెకండరీ, డిగ్రీ లెవెల్లో ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకునేది ఏదైనా ఉంది అంటే 10th క్లాస్. బాగా 10th క్లాస్ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మేము కూడా విద్యార్థి దశ దాటి దశ దాటి తాత దశలో ఉన్నటువంటి మేమందరం కూడా ఎట్లా అంటే ఎప్పుడు ఇట్లా మెమరబుల్గా ఉంటాయి. చిన్న చిన్న విషయాలు ఏంటంటే మెమరబుల్. ఈ స్కూల్ గవర్నమెంట్గా చెప్పి మన పాఠశాల ఆవరణలో పెట్టుకుంటే ఏంటంటే నేను ఆ చెట్టు మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నట్టు ఇట్లా పరిగెత్తడం బాగున్నామని అప్పుడు ఎట్లనే మనం ఇక్కడ పోలేదు, ఏం రాదే అక్కడ లేరు, మనం సార్ వస్తున్నట్టు అక్కడ పోలేరు, ఇట్లా ఇవన్నీ మనం మాట్లాడుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇట్లా మెమరబుల్ మనం ఆలోచన కలిగేటటువంటి విధానానికి చాలా దగ్గరగా ఉంటాయి. నేను కూడా మీ బ్యాచ్ పిల్లలు నాకు ఈ భద్రత కలిసారు. మీరు అన్ని ఆయన స్కూల్లో మన 2000 బ్యాచ్లో ఏదో అల్లిపున్న పెట్టినారు, వాళ్ళంతా ఒక్కసారి కలుస్తున్నారు, మీరు కూడా రండిరా బాబు భోజనాలకి భయపడకండి, మంచి లంచ్ అక్కడే చేద్దాం రండి, కలిసి పరిచయాలు ఏర్పడతాయి కదా. అంటే మనకంటే సీనియర్, మనకంటే జూనియర్లు కూడా కలిసినప్పుడు ఏంటంటే అరే వీళ్ళ పుట్టుడు గుర్తున్నారో మనకు ఆలోచన కలుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇవంతా కూడా ఒక మెమరీ కోసం మీరు చేసి ఇప్పటిదాకా సార్ అన్ని చెప్పి ఈయన మీకు కూడా పోగొడుతుంది. 2 గంటలు బాగా అయి ఉండొచ్చు. అంటే అన్యదా భావించద్దు, ఎందుకంటే మీకు సారీ చెప్పాను కాబట్టి అన్యదా భావించద్దు. నేను కూడా కొద్దిగా ఎందుకు మర్చిపోయినా, అనుకోకుండా నేను ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏమంటారు రామన్గల్ దాటిపోయినా. పోయినాక చిన్న ప్రోగ్రామ్ అది కొడంగల్ పోయిందంటే డైవర్ట్ అయ్యి ఇంటికి వచ్చి మరి మిమ్మల్ని రావాలంటే కొంచెం స్మార్ట్గా కావాలి కదా, స్నానం గిట్ట చేసి డ్రెస్ మార్చుకొని వచ్చింది. ఎందుకంటే అది కూడా లేట్ అయింది కారణం. మధ్య లేకపోతే సార్ గురువాడు అయిపోయి ఇంకేమైంది రాక అట్లా చెప్పి ఆ ఉద్దేశంతో ఇంటికే డ్రెస్ ఇట్లా చేంజ్ చేసుకొని రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది. ఏమో మీరు ఎప్పుడు ఇట్లనే చిరునవ్వు ఉండాలి, ఎక్కడ పోయినా కూడా చిరునవ్వుతో ఉండాలి. ఏ ఫంక్షన్ పోయినా, ఏ మీటింగ్ పోయినా కూడా ముందు వరుసలో కూర్చోడానికి ప్రయత్నం చేయాలి. మీరంతా జ్ఞానవంతులు, మీ తల్లిదండ్రులు మీకు విద్యాబుద్ధులు నేర్పుతుంది, మీ పాఠశాలలో మీకు ఉపాధ్యాయులంతా కూడా రంగానికి చీల్చి చెండాడదు. నేను ఊరికి గోడలతో ఉండాల్సింది ఏంటి సార్, అది పొద్దున 8 o'clock వచ్చేది, సాయంత్రం 8 అన్యాయం అట్లా. ఒకసారి నా బిడ్డ త్రివేణి కూడా వచ్చి నాకు ఫైట్ చేసి, నువ్వు ఏదడుగుతావు అడుగు క్వశ్చన్ డాడీ నేను చెప్తాను, నా షూలో స్మెల్ వస్తుంది, నేను ఉండను అనుకుంటారే. ఇది ఒక్కది ఇట్లాంటి ఇట్లా మీతో అందరికి ఇబ్బంది అయితే చైర్మన్ ఉంటే కొంచెం డిసిప్లిన్ పాటించాలని అంటే పోతుంది డాడీ నో అంటుంది. ఏదైనా గవర్నమెంట్ మరి ఏంటంటే తప్పదు సార్ అంటే కొన్ని సందర్భాలు కూడా
ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సినిమాలో చూస్తుంటాం. చివరకు ఈ తప్పు చేసినా ఈ పొరపాటు చేసినా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాడు జైలుకైనా పోతాడు, మరణం అవుతాడు. ప్రతి సినిమాలో సారాంశం ఏంటంటే చివరికి వాడు చచ్చిన రోజులు జైలుకైనా అవుతాడు. నేను వాడు సినిమాలో వెళ్ళి నటించినప్పుడు వాడు అన్నాడు, ఏం చేద్దాం సరే దీన్ని కొట్టుకుని వాడు బాగలేదురా, కావాలంటే జీవనం అమ్మితే ప్రయత్నం జరిగి కొట్టిన వాడు వద్దురా. అట్లా ఏంటంటే ప్రతి విద్యార్థిని గుర్తుపట్టడానికి కొంచెం కొట్టినోడు నల్లోడు మీరు ఎప్పుడు ఏం చేస్తున్నాను మన ఎక్కడ అంటే ఒకాబులరీ మాట్లాడే విధానం మైక్ పట్టుకుంటే మంచిగా అనర్గళంగా మాట్లాడుకునేటటువంటి విధానం ఎక్కడైనా కూడా బాగుంటుంది. ఒక చక్కగా పాట పాడగలిగేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ కూడా సమాజం ఎప్పుడు బాగా గుర్తిస్తారు. యాక్టివ్గా ముందుకు రావాలి. మీరు ఇంకా నేను చాలామంది ఎక్కడైనా పోతే అడుగుతాం, ఏం పేరమ్మా అంటే ఆ పద్ధతి తిరిగిపోతుంది పిల్లది, నా పేరా నా 3 బిడ్డలు ఆ పద చూసుకొని నిద్రపడే సందర్భాలు చిన్నపిల్లల ఫస్ట్ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ నథింగ్ అయిపోయింది. ఇప్పుడు అంతా నేను కూడా గమనించిన ఒక బుక్క ఇస్తుంటే సార్కు చాలా కప్పుతుంటే నువ్వు ఎందుకు రాలే పక్కకు ఎందుకు చెప్పండి నీ సార్ కాదు ఆయన అలా కొంచెం షేమ్ ఫీల్ అయినా అంటే నేను కప్పితే బాగుంటుందో బాగుంది, ఇంత బాగుండేది బాగున్నప్పుడు ఇంకా బాగుంటుందా బాగుంటుంది. ఎక్కడున్నా మనం నథింగ్ అంటే కలిసిపోయే సమాజం, కలిసిపోయే సమాజం. జాతులు లేవు, పార్టీలు మన మధ్యలో లేవనుకొని ముందుకు పోవాలి. మగజాతి ఆడజాతి అనేటువంటి భావాన్ని ముందుకు తీసుకోవాలి. ఎన్నికలప్పుడే పార్టీలు, పిల్లల్ని ఇచ్చిపెట్టుకునేటప్పుడే కులాలు అట్లాంటి ప్రస్తావన రావాలి. మిగతా సందర్భాలు ఎప్పుడు కూడా మనమంతా ఎట్లయితే మీరు కలిసి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఉందో అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసుకొని ముందుకు పోవాలి. ఎక్కడికి వచ్చినా ఏం ప్రధాన ఏం చేస్తున్నావు, నవీన్ చదువు ఉన్నావరా, సబరిస్తారు ఎట్టింది బాగుందా, మంచిగా చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, ఇట్లా సరదాగా చెలవుతులుగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. నేను మీ ఇంటికి వస్తే ఏం చేయగలుగుతా, మా ఇంటికి వస్తే నువ్వు ఏం పెడతావు ఆశని తొలగించుకొని నేను మీ ఇంటికి వచ్చినా ఏం నేను మా ఇంటికి వచ్చినా ఏం పెట్టారా అనే భావంతో బట్టి ఎక్కడికైనా పోతే ఈ కట్నాలు ఇట్లాంటి వాటికి వచ్చి దూరం ఉందాం. అంతేకాకుండా ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు అది కూడా వినరాలి కొంచెం. ఎందుకంటే కొంచెం అప్లికేషన్ నేను చాలామంది చూసిన గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేక నాకు కొన్ని పెళ్ళిళ్ళకి రానటువంటి సందర్భాలు అంటే నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ ఆనాడు వల్ల ఆర్థికంగా ఉండకపోవచ్చు. నథింగ్ ఏదైతే చిన్న బొగ్గే ఒక బొగ్గు ఏదైనా తెచ్చుకుందాం, కానీ ఈ గిఫ్ట్ సిస్టమ్ కొంచెం పనిచేద్దాం. కొంచెం 1947 కాకుండా లేటెస్ట్ మోడల్ 2025 అబోవ్ కాన్సెప్ట్లో ఉండడానికి అందరూ ప్రయత్నం చేస్తారని. మెమరీ చాలా ఇంపార్టెంట్. అందరికి ఎక్కడైనా కూడా అనర్గళంగా వేదిక మీద ఎంతమంది పేరులో చెప్పగలగాలి. అంటే చాలా మందికి ఏమైందంటే 25 సంవత్సరాలు ఈ 2005 అదొక మీరు అప్పటికి 15 సంవత్సరాలు అయితేనే 10th క్లాస్ అంటే 25 అదొక 10 38 39 సంవత్సరాలు 40 అనుకోండి ఇట్లాంటి అంటే 30-40 సంవత్సరాల వయసు కలిగినటువంటి మీ అందరూ ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో 32-34 పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 20 సంవత్సరాల పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనమంతా కూడా ఇక్కడ చావుపోయినా కొంచెం తొందరగా అనిచ్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడ పెళ్ళికి పోతాం కొంచెం తొందరగా అనిచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేబీ కుటుంబంలో అందరూ కూడా ఎడ్యుకేటెడ్గా చాలామంది అవుతారు కాబట్టి మీరు చెప్పడం తింటారు ఏమిటి కాక అయిపోయింది కదా కానిద్దాం పదండి తీయండి తొందరగా చేద్దాం అనేటటువంటి భావాన్ని బాగా వ్యక్తపరచండి. సమయం మన దగ్గర చాలా వృధా అవుతుంది. పెట్టి దూరము 2.5 కాబట్టి షుగరు బీపీ తాగాలి. ఈసారి ఇప్పుడు వచ్చి మాకు ఆకలి కొద్దిగా తినకపోతే నేను నాది కూడా కార్డు వస్తుంది అమ్మాయి ఇంకా వాళ్ళు ఇంకొచ్చి వాడు తినే షుగర్ పెడితే కూడా అయిపోతుంది. కార్డు వస్తుంది ఇచ్చిన కదా అని చెప్పి ఇంటికాడ తినకుండా తిండి కూడా చేయకుండా వాళ్ళు ఏం కొత్త భోజనం చేద్దామంటే సుమారు 3 అవుతుంది. భోజనాలు లేదు 2.5 అవుతుంది, భోజనాలు లేదు సుమారు 3 అవుతుంది. ఇట్లాంటి వాటికి అన్నిటి కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితంలో అందరూ బాగా పైకి ఎదగాలని యుగే సంభవం యథా ధర్మాసి ఇలాంటి ప్రభుత్వం అనుకున్నాం. సాంప్రదాయ సిస్టంలో ఆ పద్ధతి అందరూ కూడా ఎదుగుతూ ముందుకు పోవాల్సినటువంటి విధానాన్ని కొంచెం అవలంబించి పాత పద్ధతిలో కొంచెం పాత పద్ధతిలో కొద్దిగా మనం అది కొంచెం దాన్ని విడనాడదాం. దాని ఆలోచనతో మనం ముందుకు పోవాలనుకుంటున్నాం. అందరూ చెప్తున్నా అది కొంచెం దృష్టి పెట్టుకోండి. అది మనం ఇంకా ఓవర్ సిస్టమ్ కాదు. నేను 736 మంది మా ఎన్ని నానగ్రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజ్ విద్యార్థులు ఉంటే అందులో 530-540 మంది పేరుతో పిలిచేవాళ్ళు. అందుకే నేను ఒక జనరల్ సెక్రటరీ కాగలిగినా, ఒక కాలేజ్ ప్రెసిడెంట్ కాగలిగినా,
అంటే నాకు చాలా దగ్గర ఏముంది 3 గంటలు కూర్చుంటే పోయేటప్పుడు ఇంత పథకం ఇస్తాడు. నిధులు వస్తుంది ఎప్పుడు మాట్లాడతారు బాబు, మాట్లాడుతున్నాడు ఎక్కడ ఉన్నావు ఎక్కడ వాళ్ళు. సమయానుకూలంగా ఏమైపోయిందంటే సరే ఇది సందర్భం అకేషన్ వచ్చామా తిన్నామా వెళ్ళామా కాకుండా కూడా మనందరి కలయిక మనందరూ కూడా మాట్లాడుకున్నటువంటి విధానం షేరింగ్ చేసుకోవడం ఎంత గొప్ప విషయం, చక్కటి పరిణామం. మీరు అందరూ కూడా బిజీ అయిపోయి ఇవ్వాలి, అందరికి పనులు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ భర్తలకు చెప్పి రావాలి, మీరు మీ భార్యలకు చెప్పి రావాలి. పోతున్నా యాత్ర పోతున్నా అన్నట్టు పోతున్నావు, మీ ఫ్రెండ్ చూడడానికి పోతున్నావు, పాత ఫ్రెండ్ కానీ వాళ్ళు వాళ్ళు బలాచి అవసరమైతే సార్ మీ భర్తలు తీసుకెళ్ళండి, మీ భార్యను కూడా నవ్వుకొచ్చుకోండి. ఏం కాదు షేరింగ్ చేయాలి. బిలీవ్ చేయండి, నేను ఉంటేనే అక్కడ జోక్ చేస్తా మా భార్య ఇప్పుడు షీజ్ మై ఎలోన్ వైఫ్ అంటే ఇంట్రడ్యూస్ చేస్తా. అంటే లాస్ట్కి రావట్లేదు ఎలోన్ అనేది లాస్ట్కి రావట్లేదు. ఎలోన్ అంటే అట్లా కాదే నువ్వు ఒక్కదానివే మీ నాయకుడు అని అర్థమని చెప్తా. అంటే క్యాజువల్ గేమర్స్ అంటే వాళ్ళకు కూడా మనం చేసే పనిని మీ భార్యకు చెప్పండి, మీరు ఎక్కడ మీరు ఏం చేసి మీ భర్తలకు చెప్పండి. అందులో మనం అందరూ స్వతంత్రంలో అయినాం, 40 ఏళ్ళు వచ్చినాం, మనకు కూడా ఒక ఇండిపెండెంట్ వచ్చింది. మీ అమ్మా నాన్నలు బాగా చూడండి, మీ అత్త మామలు కూడా బాగా చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఆ వయసు మనకు కూడా వస్తుంది కాబట్టి అది కొంచెం ఫాలో కావాలి. మన అభివృద్ధిని మన విధి విధానం కాంక్షించేటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ముందుగా తల్లిదండ్రులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు, ఆ తర్వాత సంఘం ఆశిస్తారు. అరే వాడు లంగెళ్ళినవాడు నీ అమ్మ నా స్కూల్లో చదివిండు, వాడు నేనే పాఠం చెప్పిన వాడికి వాడు అప్పుడు అట్లే ఇప్పుడు మానేవాడు ఎలా వెళ్ళిన వాడు అంట. అదే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంకేదో నా స్టూడెంట్ వాడు పాఠాలు చెప్పి అప్పుడు అట్లా అంటే అట్లా చెప్పుకునేటటువంటి పని ఏదైనా చేయండి దయచేసి. ఎక్కడో దౌర్భాగ్య పనులలో పేపర్లు ఎక్కి ఏదో ఇంకా చీటింగ్ పనులలో ఇంక ఇతరత్ర కారణాల చేత పేపర్లు రాకుండా ఉంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. సందర్భాన్ని బట్టి పార్టీల గురించి ఎక్కడక్కడ మాట్లాడుకోకుండా, కులాల గురించి ఎక్కువ ప్రస్తావన మాట్లాడకుండా, పెళ్ళినప్పుడే కులాలు, ఎలక్షన్లప్పుడే పార్టీలు, మిగతా సమయం అంతా కూడా మేమంతా ఒకటే అనేటువంటి భావంతో జరగండి. ఎక్కడ కలుసుకున్నా కూడా చక్కటి కాన్సెప్ట్. మీ విద్యార్థులు ఉన్నారు పక్కన, అది మా గవర్నమెంట్ సార్ తెలుసా నేను చదువుకుని వేసుకుని తప్పకుండా అక్కడ అడ్మిట్ చేపిస్తాం, అక్కడ పోయి మాట్లాడదాం, అక్కడ పోయి చేద్దామనేటటువంటి భావాన్ని వ్యక్తపరచండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని లేటెస్ట్ ఇంకా ఎవరైనా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే బాగలేకపోతే కనెక్టివిటీ ఆ వ్యాపారాన్ని బంద్ చేయండి, కొత్త వ్యాపారం వెళ్ళండి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇక్కడ ఒక పాండవ ఉంది, పాప వాడు అప్పలు చేసి ఆ హోటల్కి పంటే డబ్బా పెడుతుంది, నడుస్తలేదు. సందర్భంగా ఎందుకో కలిసి నీంద్ర ఏం చేస్తున్నారు ఇంటికి ఏం సంగతారంటే అతను ఏం చెప్పినట్టు అనానికి డబ్బా పెట్టుకుని అప్పు చేసి ఒక 3 లక్షల రూపాయలు పాండవ పెట్టుకున్నా, వాళ్ళకి ఇది ఇవ్వలేకపోతున్నా, ఇది అమ్మలేకపోతున్నా, ఇది అమ్ముదామంటే ఎవరు కొట్టలేరు. అయితే ఆఖరికి ఆ డబ్బా అమ్ముకోలేక వాడు తీయలేక అమ్ముకోలేక ఒక 4-3 ఏళ్ళు ఎంత సఫర్ అయిందంటే వాడికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. చివరికి చెప్పిన పంద అయితే మన ఎలానో కూలికి పోతే ఇలా 1200, 800, 1200 రూపాయలు వస్తుంది, వాళ్ళు 500 కూడా వస్తారు, ఎందుకు పెట్టుకున్నావు ఇది అవసరం లేదు కదా అని చెప్తే తర్వాత మారి ఆ డబ్బా ఇంకొక వేరే హోటల్ షిఫ్ట్ చేసి పెట్టింది. అంటే వృత్తులు ఎవరైనా ఉండొచ్చండి, మా నాన్న ఆటో డ్రైవర్ ఉండొచ్చు, మా నాన్న వ్యవసాయదారు ఉండొచ్చు, మా నాయన మంగళ పని చేయొచ్చు, మా నాయన చాకలి పని చేయొచ్చు, అందరూ వృత్తులు ఎవరు పనులు చేస్తారు. లండన్లో పోతే కూడా గదే ఉంది, లండన్లో పోతే కూడా నేను 39 గంటలు ఎక్కడ కూడా గదే పరిస్థితి ఉంది. అందరికంటే బెస్ట్ ఇదే అనిపించింది, స్వతంత్రంగా తిన్నకాడు తిని ఉన్నకాడుకుని హాయ్ రాజు, హాయ్ రాము, హాయ్ మల్లవ, ఏం సునీత, ఏం హరిత బాగుంది ఇట్లా మాట్లాడుకోవడానికి ఇక్కడ మంచి స్వతంత్రత ఉంది. ఎక్కడ వేరే కంట్రీలు ఎక్కడ కూడా ఏం లేదు. దానికి ఏదో పెద్ద దూరంపడలు నిలబడేటటువంటి భావాన్ని విడనాడి మేము మన ఇంటరాక్టివ్గా మాట్లాడుతున్నటువంటి మాటలలో ఆ రోజు నాకు ఆ మెమరీ ఎంత బాగా పనిచేసింది అంటే కాలేజీలో నేను చదువుతున్న రోజుల్లో ఇవాళ కూడా సరే నేను ఒక ఎమ్మెల్యే కాలేకపోతే నా ఆశయం ఉండే, అంతకంటే భిన్నంగా ఈరోజు పరిస్థితులు బాగాలేవు. ఎమ్మెల్యే కావాలంటే రెస్పెక్ట్ లేదు, ఎంపీలకు రెస్పెక్ట్ లేదు. మీరందరూ కూడా ఏంటంటే ఎక్కడైనా అవకాశం ఉంటే గ్రామాల్లో సర్పంచ్ కానీ, ఎల్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, అపార్ట్మెంట్ల ప్రెసిడెంట్ కానీ ఇట్లాంటి వాటికి కూడా కాంటాక్ట్ చేయండి. అక్కడ కూడా మనకి గుర్తింపు కావాలి. గొర్రెల్లో గొర్రెనై, బర్రెలలో బర్రెనై మనం బతుకోవద్దని మీకు చిన్న సందేశం. మనం ఇక్కడ మనం ఉన్న చోట ఏంటంటే అప్పరైనా ఉండాలి, వేరే ఎవరి గో దేని వరకు బికమింగ్ ఎక్కి అరే వీడు రాజు వస్తుంది ఆ భావంతో ఉండాలని నేను మరొకసారి కోరుకుంటే. ఎందుకంటే తను మన గెస్ట్గా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చింది, మొన్న ఒక విద్యార్థికి ఇంపార్టెన్స్ వచ్చింది, మీరు కూడా రావాలి.
ఏ గోదావరి సార్ నా ఫీల్డ్లో నేను హీరో నేను వస్తున్నా సార్ నా పరిచయాలు ఇంపార్టెంట్. మా కలయిక చాలా అవసరం. ప్రతి ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయాలి? దొంగలైతే లిఫ్ట్ చేయడం. పట్టవాది ఉంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడానికి నంబర్ ఇవ్వకండి, ఇస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి. వాడు చీటరు లంగా ఉంటే వాడు ఫోన్ ఎత్తలేదు అంటే వాడు చీటర్ అనుకోవాలి. ఫోన్ అలో ఎంతగా మళ్ళా చేస్తా, తర్వాత మాట్లాడతా, తిరిగి మాట్లాడతా, జర బిజీ ఉందో చెప్పండి, ఎంత చదువుకున్నారు. కమ్యూనికేషన్లో నిష్ఠార్థులు కండి. కమ్యూనికేషన్ రాబోయే చాలా చాలా ఇంపార్టెంట్. మేము బాధపడతాం సార్ వాళ్ళని రియల్గా కమ్యూనికేషన్ రాణించలేక ఇంకా కూడా ఇంపార్టెంట్గా అంటారు. మీకు ఎక్కడ చూసుకోవచ్చు. కమ్యూనికేషన్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరంతా కమ్యూనికేషన్ బాగా బాగా అంటే బాగా కమ్యూనికేషన్తో ఫోన్ చెప్పేయాలి, ల్యాప్టాప్ చెప్పేయాలి, చెప్పి ఏమి తెలియబడుతుందని ప్రయత్నం చేయాలి. అంతగా రాణించండి. వ్యాపారంలో కూడా ఇంకా కొత్త అంటే వెలుగులు తెలుసుకోండి. కొంచెం మార్కెట్లో మీరు కలిసినప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ ఎదుగుదలనే కాకుండా ఈరోజు జరుగుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్, ఏ రకంగా వ్యాపారం బాగుంది, ఏ దాంట్లో అయితే వాళ్ళు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉండాలని కోరుతున్నా. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది మీ అందరికి తెలియదు కాదు. వాళ్ళ కిందికి వస్తాయని చెంది పైసలు ఎలా చూసాం. అవి రావాలంటే ఎట్లా? ఉపాధ్యాయులు వృత్తిలో డబ్బులు రావు. ఇవాళ మళ్ళీ కూడా అంతా కష్టపడి 9 గంటల దాకా చదువు చెప్పినటువంటి వాళ్ళందరికీ ఉన్నారు. ఒక కౌన్సిలర్ నుంచి ఇక్కడ వరకు ఈరోజు ఒక ప్లాట్ కొనగలరా? హైదరాబాద్లో ఒక ఉపాధ్యాయుల వృత్తిలో ఉండి ఒక ప్లాట్ కొనగలరా? 200 గజాలు 100 గజాలు కొనలేటువంటి పరిస్థితి. అయినా మళ్ళీ తప్పని పరిస్థితిలో ఉపాధ్యాయులు వృత్తి నేర్చుకున్నటువంటి వాళ్ళు మన రఘు బిరదకాలు పెట్టామని తెలిసింది. వాచస్పతి సుధాకర్ ఈశ్వర్ వీళ్ళకైతే కిందికి వచ్చే డిపార్ట్మెంట్ ఉపాధ్యాయ వృత్తి అంటే ఎట్లుంటుంది అనేది కౌశల్య గారు, లక్ష్మణాచారి గారు. ఒక పాప పెళ్లి చేయాలంటే ఈరోజు ఎంత కష్టం. పక్క వాళ్ళని చూసి మనం పోవద్దు. దయచేసి మీరందరం కూడా ఆడంబరాలకు దూరంగా ఉందాం. మన ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని ప్రవర్తిద్దాం. అప్పులు చేయకండి, అప్పు ఇవ్వకండి. వాడు ఏ ఫ్రెండ్ కానీ అప్పు ఇస్తే మునిగిపోతాడు సుమా. వాడు స్నేహితులు దూరం అయిపోతాడు, ఇబ్బంది అవుతుంది. వాడు ఇంటికి వస్తే బాధ తెలుసుకొని అది పరిష్కార దశగా ప్రయత్నం చేయండి. వాడు ఎందుకు చేసిండో మళ్ళీ ఇంకోసారి చేయకుండా 5,000 ఏదైనా హ్యాండ్ ఓవర్ ఇచ్చేసిన సమర్పయంగా అనుకుంటే సరిపోతుంది. కానీ వాడిని అదే వృత్తిగా ఆశించి 2 రూపాయలకు 3 రూపాయలకు ఒకరికి సాయం చేస్తే స్నేహితులు పోతాడు, శత్రువు అవుతాడు, డబ్బు అవుతాడు. ఇది రాసుకుని ఇక్కడ పేపర్ ఉంటే నేను ప్రాక్టికల్ అంతా పైన మందితో అరే వాడారదయ్యా, అరే పైసలు వద్దు పక్కన దగ్గర ఇప్పించినామా, మనం ఇప్పించినాగా శాతావరం తెచ్చి మనకి ఇచ్చిన మనకి ఇంకోరికి ఇచ్చినామంటే అప్పు 30 బాబు. ఎప్పటికైనా సరే అప్పు చేయకండి. దయచేసి అప్పు వరకు ఇవ్వకండి. ఈ చిన్న చిన్న సూత్రాలు పాటించి మీ లైఫ్ మిగతా సార్ పెట్టుకోండి. గవర్నమెంట్ మాట్లాడిన ఫ్రాంక్గా మాట్లాడు. దగ్గర ఉంటే పైసలు లేవురా భయ్, హోటల్లో బిల్లు కట్టడం లేవురా, నాకు డబ్బులు తెలియదు కట్ట, నువ్వు కట్టడానికి తర్వాత తీసుకుపోతా. ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం, ఫ్రెండ్లీగా చెప్పండి. ఏదైనా సరే ఇస్తే నువ్వైతే నువ్వు చెప్పండి. అప్పుడు మనం స్టాండర్డ్లో వాడగలుగుతాం. మా గోదావరితో అటువంటి సార్ ఫ్యూచర్ ఉండదు సార్. స్కూల్కు స్టాండర్డ్ని కూడా అప్పటికప్పుడే మీరు మనం బాధ్యత వీళ్ళకి ఇది చేద్దాం అది చేద్దామంటే కాదు సార్. దానికి స్టాండర్డ్ నిష్ఠార్థత ఉండాలనేటువంటి భావం. నిష్ఠగా పనిచేయాలి. ఏ పని చేసినా కూడా వ్యవస్థలో ఉన్నాం. వాచస్పతి ఆ రోజు మీకు బ్యాచ్ చెప్తే ఎంత ఈజీగా అర్థమైంది. ఆ బ్యాచ్ అప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ చాలా బాగుంది. గోదావరి ఐ హ్యావ్ ఐడియా. చాలా మందికి ఏంటంటే ఆయన రూపులు ఉంటే ఆయనకి ఏం అర్థమైంది అనుకోవచ్చు. ఇంత చూస్తే గుర్తుపడతారు. నా ఆఫీస్లో వస్తే అప్పులు వస్తుందా, అడ్వాన్స్ అవ్వడానికి వస్తుందా, సలహా అవ్వడానికి వస్తుందా, ఇంత తెలిసిపోతుంది. ఏమైనా సర్వేలకు కరెక్టా? ఉన్నటువంటి చాలా మంది కుటుంబాలతో పరిచయాలు కొందరు రూపాలు మారినాయి, కొందరి పర్సనాలిటీస్ మారినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారితో కూడా మాట్లాడుకుంటూ పోవచ్చు. నేను అమెరికా డల్లాస్లో పోతే కూడా మన విద్యార్థులు అక్కడ ఉన్నాం. వాళ్ళు ఫ్లైట్ టికెట్ తెచ్చుడు, చార్జర్ లేదా చార్జర్ తెచ్చుడు. అక్కడ ఏంటంటే నేను అమెరికాలో ఇండియాలో కదా అనిపించింది. అంత బాగా మన విద్యార్థులు మన దగ్గర చదువుకునే విద్యార్థులు, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు. ఇలా గ్రామాలలో ఎవరు తల్లిదండ్రులే మిగిలేదు, పిల్లలు లేరు, ప్రతి ఇంటికి ఒక కొడుకు ఒక బిడ్డే. ఇట్లా అయిపోయింది వ్యవస్థ అంతా. బరువు భారం అయిపోయింది, చదువులు భారం అయిపోయింది, పిల్లలు పెంచడం భారమైంది. ఇదంతా రకరకాల కారణాలు చేతి ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఎవరు అట్లా ఏం లేదు, మంచి కార్యక్రమాలు ఎవరికి వాళ్ళకి వేసుకొని వ్యాపారాలు కూడా ఇంకా అభివృద్ధి చెందేటట్టు ఇంకా ఉన్నతంగా చేయండి. బ్యాంకులు ఉన్నాయి, ఇంకా చాలా కూడా స్కీమ్స్ ఉన్నాయి. మీరు నిజంగా మీ భర్తలు ఇబ్బంది పడ్డా, మీకు ఏదైనా ఇబ్బంది పడితే ఒకసారి నన్ను కన్సల్ట్ చేయండి. చాలా సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, వాటిని కూడా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో గాలి ఎదురుద్దాం, ఆ లీడర్ అంటే ఈ లీడర్ అంటేగా మనం ఏం చేస్తున్నాం. ఎక్కడైనా మనం హ్యాండ్ టు హ్యాండ్, మౌత్ టు మౌత్, ఎనీవేర్ ఎనీ సెంటర్, ఆ కాన్సెప్ట్ ఎదగాలని మరొకసారి కోరుతూ మీ అందరినీ ఆజ్ఞాపిస్తున్నాం.
కూడా ఆజ్ఞాపిస్తున్నా, సీరియస్ చెప్తున్నా. ఎప్పుడు ఫోన్ అవుతారు రండి, కలుద్దాం, మాట్లాడదాం. ఎందుకంటే జనాలు భోజనం చూస్తున్నారు అందరికీ. మన సారిక జాగ్రత్తలు మాట్లాడుతుంది, టైం అయినట్టు భోజనాలు చల్లగైపోతే మంచి ప్రోగ్రాం. మళ్ళొకసారి మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆర్గనైజర్స్ని మరీ గోవర్ధరెడ్డి మిమ్మల్ని ఒక బొక్కేతో అభినందిస్తున్నారు. ఎందుకంటే ఆర్గనైజర్లు వై బికాజ్ మళ్ళీ మీరు ఎక్కడున్నా ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి, సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నేను అంత దూరంకి వెళ్ళి మిమ్మల్ని అందరూ ప్రోగ్రామ్ సీరియస్ వచ్చేది చెప్తున్నా. ఒక పెద్ద డీల్ ఉండే పోయేది ఉండే, అయినా సరిపోదండి. ఆనందాలు పోయినాక ఫోన్ వచ్చింది, అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చానే ఈరోజు ప్రోగ్రామ్ కదా మర్చిపోయి తిరిగి రావడం జరిగింది. ఎందుకంటే నేను కొంచెం స్నేహానికి ఫ్రెండ్షిప్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. అందరూ నేను చాలామంది బయట నేను వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అబ్బాయికి వచ్చినట్టు కూడా రిసీవ్ చేసుకుంటా, కారు పంపిస్తాను. ఎందుకంటే మేము అట్లా పోతే మొదలు వస్తారు. రేపటికి నోమోర్, రేపటికి రూపం లేనటువంటి దేహం. నేను మరోసారి చెప్తున్నా, రేపటికి రూపం లేనటువంటి దేహం. నేను పడుకొని లేస్తే కళ్ళు తెరిస్తే అది నాది అది నాది అది నాది మీరంతా రావాలి. నేనే కళ్ళు తెరవకపోతే ఇంకా మీరంతా ఎక్కడ ఉన్నారు. అందుకే కళ్ళు తెరుచుకున్నప్పుడు కళ్ళని చూడాలని ఇంత దూరం వచ్చిన. భార్య పిల్లలంతా కడప వరకు, బంధువులంతా మార్గం మధ్య వరకు, ఈ మిత్రులే సుమ కడ వరకు వచ్చేటువంటి సాధన చేయాలని సాధ్యం కార్యం చేయాలని. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పడకల హాస్పిటల్ అంటే ఈ ఎలిజిబుల్ టు మెడికల్ కాలేజ్ 100 పడకల హాస్పిటల్ ఉంటే ఇప్పుడే చెప్పాను నేను ల్యాండ్ ఇస్తా, కోఆర్డినేషన్లో మనం పెడదాం అంటే నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ స్కూల్ జైంట్లో వెంచర్ చేయబోతున్నాం. ఇట్లా ఇప్పుడు పరిచయాల వల్ల కార్యక్రమాలు ఏమిటంటే ఇది బెనిఫిట్. ఇట్లాంటి ఒకటి బెనిఫిట్. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఆడు దుకాణం అన్నా
ఫోటోగ్రాఫర్ వాడుకోండి. అవినాష్ ఉంటాడు ఏం చేసినట్ట సినిమా తీయాలి సార్ అని సురేంద్రని దొరుకుని జూబ్లీస్ పోయినట్ట. మంచిగా సినిమా తీద్దాం దాని దగ్గర పోదాం పడిపోయాడు. సార్ ఇది మహేష్ బాబు ఇల్లు సార్, ఇది ప్రభాస్ ఇల్లు సార్ అంతా చూపించుకుంటా సార్ ఇది దాసరి నారాయణ ఇల్లు సార్, ఇది ఆయన ఎవరు త్రివిక్రమ్ ఇల్లు సార్ అంతా ఎప్పుడు వచ్చినాయి. మరి ప్రొడ్యూసర్ ఇల్లు ఎదురా అన్నాడు. ప్రొడ్యూసర్ ఇల్లు ఎదురా అంటే ఆ చెట్టు కింద ఇంటి ఉంటుంది సార్ మా ప్రొడ్యూసర్ కాదా మీకు ఎన్ని పనులు చేస్తారు, గోడలు కట్టించి అది చెట్లు పెట్టించి పొద్దున రాకుండా ముందు వచ్చి ఊపించి ఎన్ని చేస్తే నాకు ఫోటో లేదు. ఎంత బాధపడతారా మా ఆమె ఏమంటది విద్యారంభం సిద్ధపడుతుంది ఏ సదా పద్మభద్ర విశాలాక్ష్మి ఆమెను మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో నేను నిత్యం అభివృద్ధి పడ్డాను. సీరియస్లీ నాకు బాగా నచ్చింది సెటప్. సినిమాలో చూస్తుంటా కదా ఎంత బాగా అంత చక్కటి అలంకరణ ఎవరు చేసినా ఎవరా కాన్సెప్ట్ చేసింది తరంగిణి కాన్సెప్ట్ మాత్రం మా మేడం మా భార్య. అగరబెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురా చిన్ని ఎడబాటైనా తడి పెడుతున్నా గుండె గదిలైనా వెంటబడి నీడైనా తడి కన్నులను తులచిన నేస్తావా పొడి మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడుకోండి. జన్మకంతా తీరిపోని మమతలు ఖర్చుతో ఏరాలో ఒకటే చిన్నది ప్లీజ్
అరే చంద్రశేఖర్ అరే నొప్పని వానవస్తే కాగితాలు అడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతులు చెంపవాలే గిల్లి కట్టాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో మొదలు తుదలు తెలిపే వీడకుందే ఒంటరైనా వెంట నడిచే వీడనీదే తడి కన్నులనే తుడిచిన నేస్తావా పొడిందుకులో నిలిచిన స్నేహమా చేసేది టెస్టింగ్ ఇంజనీర్గా ఇక్కడ సజెషన్ టెక్నాలజీస్ అని అక్కడ చేస్తున్నా. నాకు ఒక పాప బాబు 7th క్లాస్, పాప LKG. ప్రదీప్ రెడ్డి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మేనేజర్. మ్యారేజ్ అయినాక వైష్ణవిగా మారింది. మేము షేక్పేట్లో ఉంటాం. నాకు 2 పాపలు. బిఆర్ సెకండ్ ఇయర్ పెద్ద పాప, ఇంటర్ సెకండ్ ఇయర్ చిన్న పాప. మా హస్బెండ్ ఆర్కిటెక్ట్. ఓవరా
నాకు ఇద్దరు పిల్లలు. బైక్ తీసుకొచ్చి మంచిగా చేయమంటే నా పేరు తరంగి. ఇద్దరు పిల్లలు. పాప ఫ్యాషన్ డిజైన్ చేస్తుంది. పాపు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్. మా హస్బెండ్ బిజినెస్ చెప్పండి ఆటోమొబైల్ షాప్. నేను హలో పెద్ద పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్, చిన్న పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్. మా హస్బెండ్ జగన్మోహన్ రైస్ మిల్ ఉంది. పవర్ క్రికెట్ సప్లై చేస్తారు. హౌస్ వైఫ్. Not repeated. మా హస్బెండ్ నారాయణ రెడ్డి టీచర్. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు సాయి మంది, చిన్న బాబు సాయి. పెద్ద బాబు ఇంటర్ కంప్లీట్ చేసింది, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసింది. చిన్న బాబు 8th క్లాస్. నేను ప్రజెంట్ ప్లే స్కూల్ రన్ చేస్తున్నాను అల్మాస్గూడలో. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటారా? నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన. టీచింగ్ ఫీల్డ్లో 18 years నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా. ఫస్ట్ నాగార్జునలో 5 years చేశాను, తర్వాత శ్లోకాలో చేశాను, శ్రీ చైతన్యలో చేశాను. ప్రజెంట్ 8 years స్మార్ట్ కిడ్స్. ఓకే రెడీ. నా పేరు మీకు తెలిసి అనుకుంటా, మళ్ళీ నా పేరుతో స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా, తెలుసుకో పక్కకు. మా హస్బెండ్ ఫిజిక్స్ లెక్చరర్. నాకు ఇద్దరు పిల్లలు, ఒకటి 10th క్లాస్, ఒకటి 7th క్లాస్. ఇంకేం మా సార్ పేరు దుర్గాప్రసాద్. ఇందాక రఘు సార్ చెప్పారు కదా, దుర్గాప్రసాద్ సార్ వాళ్ళ ఫ్రెండ్. అంటే సేమ్ ఏజ్ కాకపోవచ్చు, వాళ్ళ బ్యాచ్. కేసులు చేస్తున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక బాబు ఒక పాప. పాప వచ్చేసి 8th క్లాసు, బాబు వచ్చేసి 7th క్లాసు. మా మిస్సెస్ వచ్చేసి హౌస్ వైఫ్. ఓకే సరిపోతా ఇంకా ఇంకా హలో. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంతమంది తెలుసో చేతులు ఎత్తండి. ఎవరు జరిగినారా? సరే ఓకే. అరే మైక్ ఆయన కొనుగారా? నేను కొనుగా నేను నీకు కొనవాలా? అందుకెత్తలేదా? Vice President of BJP. I have working at sub-list office in junior assistant, Elbinagar. My wife is also assistant professor from vice principal in MBA department, Sri Hindu College, Sherguda. నాకు ఇద్దరు పిల్లలు. ఫస్ట్ పాప. మా పాప చూస్తే తరంగిని గుర్తుకొస్తుంది. అంటే సేమ్ ఫేస్ కార్డ్స్. పాప వచ్చేసి 6th క్లాస్, బాబు వచ్చేసి 3rd క్లాస్. అండ్ ఇంకేమైనా చెప్పాలరా?
ప్రస్తుతం ఓన్గా అమ్మ హాస్పిటల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక 100 మందిని దత్తత తీసుకొని ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 4 to 5 చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది నా ఆధ్వర్యంలో. ఓకే, అంటే ప్రభుత్వం తరఫున ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తరఫున, ఎందుకంటే మా కజిన్ బ్రదర్ మేము పాల్గొనం కాబట్టి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అనుకుంటే ప్రభుత్వం తరఫున మీకు చెక్ ఇచ్చి ఏర్పాటు చేపిస్తాం. ఓకే, ఇది పార్టీలకు అతీతంగా యాజ్ ఏ కార్పొరేటర్గా నేను పని. ఎవరైనా ఏదైనా మంచి డొనేట్ చేయాలనుకుంటే చెప్పండి, నా నెంబరు సర్వీస్ దగ్గర ఉంటుంది. ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ చేస్తారు. నా వైఫ్ హౌస్ వైఫ్. బిజినెస్ ఉంది కర్నూలులోనే. ఏం బిజినెస్? అరే మాకేమైనా అవసరం పడుతుందేమో బిజినెస్. హోల్సేల్ రైస్ ట్రేడర్స్. రోజు అవసరం పడుతుంది. లాస్ట్ 6 years నుంచి బిజినెస్ చేస్తున్నా. ఇంతకుముందు ఐటీ జాబ్ చేసిన. ఐటీ జాబ్ చేసి అంటే ఐటీ కన్నా లాభం ఎక్కువ. లాభం నిజంగా ఎక్కువ, అందుకే ఓకే. సో మా వైఫ్ ఎంబీఏ చేసిన, ఆమె కూడా నా బిజినెస్ చూసుకుంటుంది. ఇద్దరు చూసుకుంటారు మొత్తం. బిజినెస్ ఏం చేసిన? నా వైఫ్ పేరు రమ్య. నాకు 2 పిల్లలు. బాబు 8th క్లాస్, ఇంకో బాబు 2nd క్లాస్. ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాను. పాప ఇక్కడ కవ్వాలెట్లోనే ఆవిడే పేరు చెప్పు. ఏం చేస్తే జాబ్ చేస్తుంది. ఇంట్లో పైసలు అరే ఎవరి దగ్గరికి ఇచ్చుకున్నట్టు అర్థమైతే లేదు. నాకు బాబు 9 years, మా వైఫ్ డాన్స్ టీచర్. నా పేరు మహేందర్ రెడ్డి.
నేను బిజినెస్ చేస్తున్నా. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 10th క్లాస్, పాప 7th క్లాస్. నేను చెప్పబెట్టుకుంటూ ఉంటాను. మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. Mustafa, don't worry Mustafa, కాలం నీ నేస్తం Mustafa. Day by day, కాలం ఒడిలో day by day, పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. Mustafa, don't worry Mustafa, కాలం నీ నేస్తం Mustafa. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో